నేను ఈరోజు నవారా రైస్తో దోశ ఎట్లా వేయాలో చేసి చూపిస్తా. 1 కప్పు మినపప్పు, 2 కప్పుల నవారా రైస్, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు. ఇవన్నీ 5 అవర్స్ నానబెట్టుకుందాం. 5 గంటలు నానిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. పిండి అయితే రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ బయట ఉంచేసుకుందాము. మనం దోశలోకి అయితే చట్నీ చేసుకుందాము. పల్లీలు, కొంచెం పుట్నాలు, వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొబ్బరి, చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చట్నీలోకి అయితే పోపు వేసేసుకుందాము. ఇప్పుడు మన పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం రండి. ఇప్పుడు మనం రాత్రంతా పిండి బయట పెట్టుకున్నాం కదా, పిండి మంచిగా పులిసింది. దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. దోశలు ఎలా వచ్చాయో వేసి చూపిస్తాము. మన నవారా దోశ అయితే రెడీ అయిపోయింది. మనం తయారు చేసుకున్న పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన దోశ రెడీ.